హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్. మన జ్యోతిష్లో 120 కౌంట్ కాటన్ శారీస్ తోటి ఈ ఎపిసోడ్ మొత్తం కూడా వచ్చానండి. సో నేను శారీ 6 మీటర్స్ ఇస్తాను, 1 మీటర్ బ్లౌజ్ ఇస్తాను విత్ థిక్ మెటీరియల్. మన ఎపిసోడ్లో ఫస్ట్ శారీ అండి. ఇది మంచి బ్రౌన్ వైట్ కాంబినేషన్లో క్రాస్ లైన్స్ రే చేయించాను. సో బ్రౌన్ మీద బ్లాక్ థర్డ్ ప్రింట్ ఇచ్చాము, వైట్ మీద బ్రౌన్ థర్డ్ ప్రింట్ ఇచ్చాము. మొత్తం ఫ్లోరల్ థీమ్ తీసుకున్నామండి. వెరీ యూనిక్గా కనిపించేటట్లు, ఎలిగెంట్గా ఉండేటట్లు సింపుల్ అండ్ బ్యూటిఫుల్ శారీ ఇది. పళ్ళు ప్లెయిన్ వైట్ ఇచ్చాను. వైట్ మీద మనం శారీలో వాడిన బూటీస్ తోటే ప్రింట్ చేసాం. దీనికి బ్రౌన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాను వైట్ బార్డర్ తోటి. సో వైట్ 2 ఇంచెస్ ఉంచేసుకుని ఫోల్డ్ చేసి కుట్టించేసుకుంటే బ్లౌజ్కి లుక్ వస్తుందండి. ఇవన్నీ కూడా 6 మీటర్స్ శారీ ఉంటుంది. 1 మీటర్ థిక్ మెటీరియల్ తోటి బ్లౌజ్ ఉంటాయి. బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్లోనే మరొక క్రాస్ లైన్స్ శారీ అండి. ఇది కూడా ఫ్లోరలే తీసుకున్నాము. కొంచెం పెద్ద బూటీస్ తీసుకుని ఫిల్లింగ్ ఇచ్చేసాము. దీనికి అవుట్లైన్ బ్లాక్ ఇచ్చాము. సో ఈ బూటీస్కి బ్రౌన్ కలర్ తోటి ఫిల్లింగ్ వైట్ మీద ఇచ్చాము. మధ్యలో అంతా కూడా చిన్న ఫ్లవర్స్ తీసుకున్నామండి. సపరేషన్కి మళ్ళీ తీగ తీసుకున్నాం. దీనికి కూడా వైట్ పళ్ళు మీద బ్లాక్ అండ్ బ్రౌన్ తోటి చక్కగా పెద్ద పెద్ద బూటీస్ తోటి యూనిక్గా ప్రింట్ చేయించానండి. కాంట్రాస్ట్ బ్రౌన్ బ్లౌజ్ విత్ వైట్ బార్డర్. ఓన్లీ బార్డర్లో సింపుల్గా ఒక లైన్ ప్రింట్ చేసేసాం. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. దెన్ నెక్స్ట్ స్టెప్స్. ఇందాక నేను లెంత్ చూపించడం మర్చిపోయానండి. నెరవు ఫుల్గా ఉంటుంది. సో మీకు 5'6", 5'7" వరకు సరిపోతుంది. 6 మీటర్స్ శారీ ఇస్తాను. సో మన నెక్స్ట్ శారీ మీరు చూస్తున్నట్లు బ్రౌన్లో షేడెడ్ అండి. లైట్, కొంచెం డార్క్, ఇంకా కాఫీ బ్రౌన్. 3 షేడ్స్తో డై చేయించాను కొన్ని శారీస్. దాంట్లో నుంచి ఇదొకటి. దీనికి కిందంతా నెమళ్ళు ఇచ్చేసాము. పైన కొంచెం చిన్న నెమళ్ళు ఇచ్చాము. పైన మళ్ళా బుట్టి ఇచ్చామండి. సో పళ్ళు మీకు ప్లెయిన్ బ్రౌన్ వచ్చింది. దాని మీద కూడా నెమళ్ళతోటే ప్రింట్ చేయించాను. ఈ శారీకి బార్డర్ ఉన్న బ్లౌజ్ బాగోదు అని ప్లెయిన్ బ్రౌన్ డై చేయించాను. మధ్యలో మనం ఏదైతే చిన్న నెమళ్ళు ఇచ్చామో హ్యాండ్స్ వరకు దాన్ని ప్రింట్ చేయించేసానండి. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి. ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. ఇది షేడెడ్ శారీస్లో ఇంకొక శారీ అండి. ఇది మనం నిలువు లైన్స్ ఇచ్చేసాము. సో మీకు క్లియర్గా కనిపించాలని ఇలా పట్టుకున్నాను. నెమళ్ళు ఇచ్చేసాం. నెమలికల మధ్యలో ఇచ్చామండి. పైనంతా మళ్ళీ చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసాం. సో ఇది డిజైనర్ శారీస్ అండి. ఇవి పళ్ళు పెద్దగా వస్తుంది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజే, ఓన్లీ ప్లెయిన్ బ్రౌన్ తోటి బ్లౌజ్కి హ్యాండ్స్ వర్క్ ఇచ్చేసాము. ఇలా ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి. ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. మీరు ఈరోజు అవైలబిలిటీ కనుక్కొని 3-4 డేస్ తర్వాత పే చేసేటట్టయితే పే చేయడానికి ముందు మరొక్కసారి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు పే చేయండి. అలాగే ఈ శారీస్ విషయంలో మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలి అన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. త్రూ వాట్సాప్ మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ నేను ఇస్తానండి. మన నెక్స్ట్ది కూడా షేడెడే అండి. సో షేడెడ్లో ఇది మనం ఫ్లోరల్ తీసుకున్నాము. కొంచెం కిందంతా మీరు చూస్తే తులిప్ ఫ్లవర్స్ లాగా డిజైన్ ఇచ్చేసాము. మధ్యలో నెమలికలు ఇచ్చాము. పైన కూడా చిన్న ఫ్లవర్ బూటీ ఇచ్చేసాము. దీనికి కూడా పళ్ళు డార్క్ బ్రౌన్, బ్లౌజ్ కూడా డార్క్ బ్రౌన్. సో శారీలో ఇచ్చిన డిజైన్ తోటే పళ్ళుని ఇచ్చాము. బ్లౌజ్కి ఓన్లీ నెమలికలు చిన్నగా ప్రింట్ చేయించేసాము బార్డర్ వరకు. ప్లెయిన్ బ్లౌజ్ అయితేనే బాగుంటుందని డార్క్ బ్రౌన్ డై చేయించానండి నేను. ఏ శారీ నచ్చినా నాకు స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. సో గోల్డెన్ ఎల్లోకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ఇది. ఇందాకంతా బ్రౌన్లో షేడెడ్, వైట్ అండ్ బ్రౌన్ చూసాం కదా. ఇప్పుడు ఇది గోల్డెన్ ఎల్లో బ్రౌన్. బార్డర్ డై చేయించాను. శ్రావణ మాసం వస్తుంది కదండి, బ్లాక్ లేకుండా కావాలి అని దగ్గర చాలా శారీస్ వితౌట్ బ్లాక్ చక్కగా ప్రింట్ చేయిస్తున్నాను. అలా చేయించిన వాటిలోనే ఇదొకటండి. బ్రౌన్ అండ్ ఎల్లో తీసుకున్నాము. ప్రింటింగ్ కలర్స్ కూడా చక్కగా ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాం. పళ్ళుకి బార్డర్కి మనం ఏదైతే బార్డర్లో ఇచ్చామో దాన్నే హ్యాండ్స్ కూడా ఇచ్చేసాం. దీనికి ఎల్లో బ్లౌజ్ అయితేనే బాగుంటుంది అని సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చామండి. కొన్ని కలర్స్కి సెల్ఫ్ బ్లౌజ్ వేసుకుంటేనే బాగుంటుంది. సో మీకు బార్డర్ ఇక్కడ బ్రౌన్ వస్తుంది కాబట్టి ఎల్లో కనిపిస్తుంటే లుక్ వస్తుంది. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి. ఇవన్నీ కూడా నార్మల్ వాష్ గంజి ఐరన్ శారీస్. బ్రౌన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో మరొక శారీ అండి. ఇందాక ఎల్లోకి బ్రౌన్ ఇచ్చాము కదా, ఇప్పుడు బ్రౌన్కి ఎల్లో బార్డర్ ఇచ్చేసాం. ఆపోజిట్లో ఇచ్చాను. మొత్తం శారీ అంతా కూడా ఎల్లో కలర్ తోటి బాక్సెస్ ప్రింట్ చేసాము. మధ్యలో కూడా వెరీ యూనిక్గా డైమండ్ లాగా ప్రింట్ ఇచ్చానండి. సో శారీలో కూడా 2 కలర్స్ డై చేయించాను. డై చేయించి
చక్కగా శారీలో వాడిన బ్లాక్స్ తోటే ప్రింట్ చేయించాను. దీనికి కూడా ఎల్లో కలర్ బ్లౌజ్, హ్యాండ్స్ వరకు మీకు బ్రౌన్ వచ్చేసింది. చక్కగా హ్యాండ్స్ పైకి కూడా ప్రింట్ చేయించానండి. మీకు ఒకవేళ బ్రౌన్ హ్యాండ్ వద్దు అనుకుంటే ఓన్లీ ఎల్లోతో పెట్టేసి బ్రౌన్ 1 ఇంచ్ చేసుకుని కుట్టించేసుకోవచ్చు. కాఫీ బ్రౌన్ అండ్ గోల్డెన్ ఎల్లో కాంబినేషన్లో మరొక శారీ అండి. ఇది నేను మొత్తం టెంపుల్ బార్డర్ ఇచ్చేసాను. సో నెమళ్ళు తీసుకున్నాం టెంపుల్లో. పైన అంతా కూడా చిన్న చిన్న నెమలికల్ లాంటి ప్రింట్, ఫుల్గా బ్లాక్ కలర్ తోటి ప్రింట్ చేయించానండి. యాక్చువల్లీ ఇది బ్లాక్ కాదు, సారీ, ఒకలాంటి డార్క్ యాష్. మీరు శ్రావణ మాసంలో వాడుకోవచ్చు. మీకు ఎల్లో మీద కనిపిస్తుంది కదా, సేమ్ కలర్ తోటే పైన కూడా ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాం. సో మీకు పళ్ళులో ఒక పెద్ద టెంపుల్ వచ్చేసింది, దాని మీద కూడా నెమళ్ళు ప్రింట్ చేయించాం. సపరేషన్కి ఒక లైన్ ఇచ్చేసాం. దీనికి బ్రౌన్ కలరే బ్లౌజ్ ఇచ్చానండి. ఇచ్చేసి హ్యాండ్స్ వరకు వెళ్ళాం. ఇది హ్యాండ్ మొత్తం అలాగే ఉంచి కుట్టించుకోండి, లుక్ వచ్చేస్తుంది మీకు. వెరీ ఎలిగెంట్ కాంబినేషన్ అండి, బిస్కెట్ కలర్ అండ్ చాక్లెట్ కలర్. సో ఏ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకైనా సూట్ అయ్యే శారీ ఇది. క్రాస్ లైన్స్ ట్రై చేయించాను నేను. మ్యాంగో థీమ్ తీసుకున్నాము దీనికి. సో పెద్ద మ్యాంగోస్ బ్రౌన్ మీద లైట్ బ్రౌన్, చాక్లెట్ కలర్ మీద లైట్ బ్రౌన్ తోటి ఇచ్చాము. చాక్లెట్ కలర్ బ్రౌన్ మీద చాక్లెట్ కలర్ తోటి ప్రింట్ ఇచ్చేసాం. పళ్ళు మొత్తం కూడా బ్రౌన్ వచ్చేసింది, దాని మీద కూడా మ్యాంగోస్ వెరీ యూనిక్గా కనిపించేటట్లు ప్రింట్ ఇచ్చామండి. దీనికి లైట్ కలర్ బ్లౌజ్ ఇచ్చాను. పైపింగ్ వెయిట్ చేసుకోండి, బ్రౌన్ కొంచెమే ఉంచి కుట్టించుకోండి. 1 ఇంచే ఉంచేసి బార్డర్ కుట్టించేస్తే లుక్ వచ్చేస్తుందండి. నెక్ కూడా పైపింగ్ వేస్తే మంచి లుక్ వస్తుంది. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీ నాకు పెళ్లి చేయండి. సో మన నెక్స్ట్ శారీ కూడా బ్రౌన్ అండ్ చాక్లెట్, బిస్కెట్ కలర్ అండ్ చాక్లెట్ కలర్. ఇది నేను బార్డర్ ఇచ్చానండి, చిన్న బార్డర్ బోత్ సైడ్స్. సో మ్యాంగో థీమ్ తీసుకున్నాం దీనికి. బార్డర్లోనూ లైట్ కలర్ బ్రౌన్ తోటి మ్యాంగో ఇచ్చాము. శారీ అంతా కూడా అవుట్లైన్ బ్రౌన్, పింక్ తోటి ఫిల్లింగ్ ఇచ్చేసాం. సో బ్లాక్ వాడకుండా చేసిన శారీస్లో నుంచే ఇది ఒకటి అండి. పళ్ళులో ఒక సర్కిల్ వచ్చేసింది, దాంట్లో కూడా శారీలో ఇచ్చిన బార్డర్నే కంటిన్యూ చేసాము, మధ్యలో బుట్టీస్ ఇచ్చేసాం. దీనికి హ్యాండ్కి హ్యాండ్ మొత్తం వచ్చేటట్లు లైట్ బ్రౌన్ తోటి ప్రింట్ ఇప్పించానండి. బార్డర్ చిన్నగా 1 ఇంచ్ కుట్టించేసుకుంటే పైపింగ్ వేయించుకుంటే వెరీ యూనిక్గా వస్తుందండి. ఈ కలెక్షన్లో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీ కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. అలాగే ఇవన్నీ కూడా 120 కౌంట్ లైట్ వెయిట్ కాటన్ శారీస్. నార్మల్ ఐరన్, గంజి లేదా మీరు పాలిషింగ్ కానీ రోలింగ్కి కానీ మీ కంఫర్ట్ని బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగిన శారీస్ ఇవి. మన నెక్స్ట్ శారీ అండి. సో ఇప్పటి వరకు క్రాస్ లైన్స్ ఒకటి చూపించాను, బార్డర్ ఒకటి చూపించాను. ఇది సింగిల్ సైడ్. ఇది కూడా పెద్ద బార్డర్ అండి, అందుకోసం మీకు పర్టికులర్గా ఇలా చూపిస్తున్నాను. దాదాపు మోకాళ్ళ వరకు వచ్చేస్తుంది. సో పెద్ద బార్డర్స్ ఫ్యాషన్ కదా, అలా నచ్చిన వాళ్ళకి ఈ శారీని మీరు రిజర్వ్ చేసుకోండి. సో చాక్లెట్ బిస్కెట్ 2 కలర్స్ తోటి డై చేయించాను. బ్రౌన్ చాక్లెట్ కలర్ మీద చక్కగా 2 డిజైన్స్ తీసుకుని కొంచెం డిఫరెంట్గా ప్రింట్ చేసామండి. పైనంతా కూడా సపరేషన్కి ఒక లైన్ ఇచ్చాము, పైన కూడా హాఫ్ సర్కిల్స్ ప్రింట్ చేయించాను. సో పళ్ళులో మీకు 2 కలర్స్ వచ్చేసినాయి. మనం శారీలో వాడిన డిజైన్స్ తోటి ఎలిగెంట్గా ప్రింట్ చేయించాను. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్, సింపుల్గా బార్డర్ మాత్రం ప్రింట్ చేయించాను. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. ఇవన్నీ కూడా 120 కౌంట్ లైట్ వెయిట్ కాటన్ శారీస్ అండి. బ్లౌజ్ నేను థిక్ మెటీరియల్ ఇస్తాను. శారీ 6 మీటర్స్ ఇస్తాను, బ్లౌజ్ 1 మీటర్ ఉంటుంది. మన ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి. ఇది కూడా బిస్కెట్ కలర్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్. సింపుల్గా బార్డర్ డై చేయించాను నేను దీనికి. సో ఫ్లోరల్ థీమ్ తీసుకున్నాము, 2 సైడ్స్ ఫ్లోరల్ ఇచ్చేసాము. మధ్యలో అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఓన్లీ చాక్లెట్ కలర్ తోటి ప్రింట్ చేయించానండి. దీనికి పళ్ళులో మొత్తం చాక్లెట్ ఎక్కువ వచ్చింది, దాని మీద కూడా ఫుల్గా ఫ్లోరల్ ఇచ్చేసాం మనం బార్డర్లో వాడిన దాన్ని. సో ఈ శారీని హైలైట్ చేయడం కోసం నేను బ్లౌజ్ మళ్ళీ ఫుల్ ప్రింట్ ఇచ్చేసాను. కొన్ని శారీస్కి ఫుల్ ప్రింట్ బ్లౌజెస్ చాలా సూట్ అవుతాయండి, అలా చూసుకుని నేను ఇస్తాను. బార్డర్ ఫోల్డ్ చేసి కుట్టించేసుకోండి, శారీ లుక్ బాగా వస్తుంది మీకు. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా అండి. నచ్చితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.